జీవితాశయాలుగా భావించి కులమత భేదరహితంగా విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన సార్వభౌములకు మా పెద్దలకు అంజలి ఘటిస్తున్నాం. సామంతరాజులకు విజయనగర పౌరులకు మా ఆస్థానమున అష్టదిగ్గజములుగా ప్రఖ్యాతి వహించిన కవి పుంగవులకు ఈనాటి ఈ సభకు ఆహ్వానం పలుకుతున్నాం. ఇక భువన విద్య సభ్యులకు ఒక మాట. మేము వస్తుండగా దారిలో ఓ అందమైన ఊహ మా మధ్యలోకి వచ్చింది. బలరాముడు సీత చూచి పక్కున నగి ఈ సమస్యను పూరించమని మా మనవి. బలరాముడు సీతను చూచి నవ్వెననియా? చిత్రముగానున్నది. ప్రభువుల వారు ద్వాపరయుగానికి త్రేతాయుగానికి విడిపెట్టినారే, ఇది కొంత చెట్లమే. ఓహో, మన అష్టదిగ్గజాలకే కష్టతరమైన సమస్యనిచ్చారు ప్రభువుల వారు. ఇప్పుడు తెనాలి రామకృష్ణుడు చెప్తారు చూడు. నీకెలా తెలుసు? పుస్తకాల్లో చదివాను కదా.